అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఐ లవ్ యూ బావా. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నక్షత్ర ఎక్కడ పడిపోతానో అన్న భయంతో తన్ని పట్టుకున్న వ్యక్తి షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుంది. ఒక్క నిమిషం తన్ని తాను తమాయించుకొని కళ్ళు తెరిచింది నక్షత్ర. అంతే, కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. తన ఎదురుగా ఉన్నది తను ఎంతో ఇష్టపడిన తన ప్రేమ. తను దూరంగా ఉండాలనుకున్న తన ప్రేమ, తన్ను అసహ్యించుకుంటున్న ప్రేమ. అలాంటి ప్రేమ మళ్ళీ ఇన్ని రోజుల తరువాత తనకు ఇంత దగ్గరగా ఉండడంతో ఊపిరి కూడా ఆడుతుందో లేదో అన్నంత దగ్గరగా తన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ వేసేలా భయం వేయలేదు. కానీ తను అన్న మాటలు గుర్తుకు రాగానే ఒక్క క్షణం తన్ని తాను సంభాళించుకొని లేచి నిలబడింది. తల కిందికి దించి, నన్ను క్షమించండి, నేను చూసుకోలేదు అని అదురుతున్న కంఠంతో చెప్పింది నక్షత్ర. కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్క క్షణం ఆమె వైపు చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు కోపంగా. కానీ నక్షత్రకు అర్థం కావడం లేదు. తన్ని తిట్టాలి కదా, నేను టచ్ చేశాను, తన బ్రహ్మచర్యాన్ని నేను పాడు చేశాను అని నాపై విరుచుకు పడతాడు ఏమో అని చాలా భయం వేసింది. ఆ భయంలోనే తన నుదురు నుంచి కారుతున్న చెమట వణుకుతున్న చేత్తో తుడుచుకొని అక్కడే సైలెంట్గా ఒక డోర్ వెనకల ఏమీ తెలియని అమాయకుల్లా దాక్కొని ఉన్న ఇద్దరి వైపు చూస్తూ నన్ను ఇరికించేసి డోర్ వెనుక దాక్కున్నారు అని అంటూ విశ్వారియాలు వాళ్ళిద్దరినీ అలా చూడగానే చాలా కోపం వచ్చింది. పక్కనే పడి ఉన్న కట్టె తీసుకొని, మీరు అసలు నా ఫ్రెండ్సేనా? మీకు తెలుసు కదా వాడంటే నాకు ఎంత భయమో. తెలిసి కూడా ఆ డెవిల్ దగ్గర నన్ను ఇరికిస్తారా? ఇద్దరూ కలిసి నన్ను బలిచ్చే మేకలా వాడి దగ్గరికి వదిలేస్తారా అని కోపం వస్తున్న గొంతుతో చెప్పింది. నక్షత్ర మాటలు విని, హే అమ్మో, మేము చెప్పేది విను. నీకు తెలుసు కదా నీకు అన్నయ్య అంటే ఎంత భయమో. మాకు కూడా అంతే భయం. అందుకనే అన్నయ్యని చూడగానే దాక్కున్నాం అని రియా అంది. నక్షత్ర కోపంగా, అవును మీరు దాక్కుంటారు, కానీ ఆ మూర్ఖపు సికామణి ఉన్నాడే, నేనేదో అతన్ని లైన్లో పెట్టడానికి నేనే టచ్ చేశాననుకుంటాడు, అదే నా భయం అని తల కొట్టుకుంటూ మనసులో భయపడుతూ ఉంటుంది నక్షత్ర. అంతలోనే వాళ్ళ అత్తయ్య పిలుపుతో స్పృహలోకి వచ్చి, శాంతిగారు, ఏ అమ్మో ఏం చేస్తున్నారు, రండి బయట, త్వరగా రండి ఇంట్లోకి, డిన్నర్ చేద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అరవడంతో నక్షత్ర ఆలోచనల నుంచి అడ్డుకట్ట వేస్తూ, వస్తున్నామత్తయ్య అని అంటూ ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. తను గట్టిగా నిర్ణయించుకుంది విక్కీకి దూరంగా ఉండాలని, తన్ను చూడకూడదని. తానే ఇక్కడున్న వారం రోజులు విక్కీకి సాధ్యమైనంత వరకు కనిపించకుండా ఉండాలని ఫిక్స్ అయింది. కానీ నక్షత్రకు తెలియంది ఏంటంటే వాళ్ళ బంధం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ముడి వేసుకొని ఉంది. తనకు తెలియదు పాపం. తెలిస్తే ఇంత ధైర్యం చేయదు కదా పాప. శాంతిగారు పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు. సైలెంట్గా కూర్చున్నారు. ఎందుకంటే ఇంట్లో డెవిల్ ఉన్నారు కాబట్టి. శాంతిగారు పెట్టిన భోజనం తింటూ ఉన్నారు. ఆ రోజు నక్షత్ర వస్తుందని శాంతిగారే స్వయంగా వంట చేశారు. తనకిష్టమైన ఎన్నో రకాల వంటలు చేసి కొసిరి కొసిరి వడ్డించారు. విశ్వారియా ఇద్దరు జలసీ నిండిన కళ్ళతో అమ్మ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ గమనించిన శాంతిగారు, ఏమిట్రా అలా చూస్తున్నారు, నా బంగారానికి దిష్టి తగులుతుంది, మీరు మీ ఫుడ్ తినండి అని ప్రేమగా కసిరింది వాళ్ళను కూడా. అమ్ము పాప వాళ్ళని ఏడిపించాలని కావలసిందే వాళ్ళిద్దరినీ వెక్కిరించింది. వాళ్ళ అత్తయ్య తనకు అన్నం తినిపిస్తున్నందుకు. దాంతో మమ్మీ అదేం చిన్నపిల్ల కాదు, దానికి నువ్వు తినిపించడానికి అని ఇద్దరూ ఒకేసారి కోరస్లా చెప్పారు. విశ్వ ఇంకా రియా. మళ్ళీ విశ్వ మాట్లాడుతూ, నువ్వు మా అమ్మవి అని జల్సీ నిండిన గొంతుతో చెప్పాడు. విశ్వ వైపు కోపంగా చూస్తూ, తులసిగారు మర్చిపోయావా, అది నీకన్నా ఒక వారం చిన్నదే కాబట్టి అది నాకు చిన్నపిల్లే,
నువ్వు నీ నోరు మూసుకొని తిను. నా బంగారాన్ని ఏమన్నా అంటే తాట తీస్తాను అని నక్షత్ర తల చుట్టూ చేత్తో తిప్పుతూ దిష్టి తీసి మెటికలు విరిచారు తులసి గారు. అప్పుడే ఫ్రెష్ అయ్యి అక్కడికి వస్తున్న విక్కీ అది అంతా చూసి, అమ్మ నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు కూడా ఈరోజు నువ్వే తినిపించాలి అని చెప్పాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉన్నారు. సరే నాన్న ఉండు, ఇప్పుడే నక్షత్రకు తినిపించాను కదా, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, తర్వాత నీకు తినిపిస్తాను అని శాంతిగారు లోపలికి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా విక్కీ శాంతిగారి చెయ్యి పట్టుకున్నాడు. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోని అవసరం లేదమ్మా, నాకు కూడా అదే చేత్తో తినిపించు, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎందుకు అని అంటూ సైలెంట్ అయిపోయాడు. ఆ మాటలన్నీ విన్న విశ్వ, శాంతిగారు అండ్ రియా మరియు నక్షత్ర వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంది. నక్షత్ర తిన్న చేత్తో విక్రమ్ తింటున్నాడంటే అనే మాట వినపడగానే ఒక్క నిమిషం వాళ్ళు అంతా ఆశ్చర్యపోయారు. శాంతిగారు ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచించి, సరేరా కన్నా నీకు కూడా పెడతాను అని అదే చేత్తో విక్కీకి కూడా అన్నం కలిపి శాంతిగారే తినిపిస్తుంటే విక్కీ మొహంలో ఏదో తెలియని అనుభూతి తన కళ్ళల్లో అక్కడ ఉన్న అందరికీ కనిపించింది. కానీ అది ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. చాలా వాల్యుబుల్ అయిన థింగ్లా అనిపించింది అందరికీ. శాంతిగారు విక్కీకి అన్నం తినిపించిన తరువాత ఒక్క క్షణం నక్షత్ర వైపు చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విక్కీ. ఇదంతా చూస్తున్న నక్షత్రకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది? నన్ను దూరంగా ఉండమన్నాడు కదా, అలాంటిది మళ్ళీ నా ఎంగిల్ అన్నం తింటున్నాడు. డెవిల్కి ఏమైనా పిచ్చికాని పట్టిందా అని ఆలోచిస్తుంది నక్షత్ర. మిగతా ముగ్గురు పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు విక్కీనేనా అన్నం తినిపించమంది? అది కూడా ఎంగిలి అన్నం, అది కూడా తనకు ఇష్టం లేని అమ్మాయి తిన్న చేత్తో విక్కీ తినడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇక భోజనం పూర్తయిపోవడంతో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నక్షత్ర తన ఆలోచనలతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆలోచనలతో నిద్ర రాలేదు తనకి. దాదాపు 12 అవుతున్న సమయంలో ఆలోచనలు పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంది. కానీ కొద్దిసేపటికే తనకు మెలకువ వచ్చింది. ఎందుకంటే తన మీద ఏదో బరువు పడినట్టు అనిపించడంతో ఊపిరి ఆడనట్టు తన్ను ఎవరో గట్టిగా హగ్ చేసుకున్నట్టు, అది కూడా చాలా గాఢంగా ఉంది ఆ హగ్. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. ముందు ముందు ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.